భార్య సహస్ర కాదు, నా భార్య కనక మహాలక్ష్మి. భార్య కనక మహాలక్ష్మి. భార్య కనక మహాలక్ష్మి. ఈ జీవితం నీకు తప్పించి మరొకరితో పంచుకునే ఉద్దేశం లేదు. విహారీ గారు బాధపడుతున్నారా? దయచేసి బాధపడకండి. కనకం, ఎన్నోసార్లు నువ్వు నన్ను నీ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడావు. ఎన్నో ఒడిదుడుకుల నుండి నా బిజినెస్ ని కాపాడావు. నన్ను, నా ఫ్యామిలీని ఎన్నోసార్లు ఎన్నో సమస్యల నుంచి సేవ్ చేశావు. కానీ నీకు నేను తిరిగి ఏం చేశాం కనకం? నువ్వు చేసిన త్యాగానికి నువ్వు ఇంటి కొడవి ఎప్పుడు అవ్వాలి. కానీ నీ గురించి నేను ఇంట్లో నిజం చెప్పలేదు. నలుగురిలో నిన్ను నా భార్య అని చెప్పుకోలేకపోతున్నాను. నీకు నా పక్కన భార్య స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాను. అందరూ నిన్ను అవమానిస్తున్నా తను నా భార్య, తనని అవమానించొద్దని గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. అనుకోని సంఘటనతో నీ కళ్ళు పోతే అట్లీస్ట్ ఈ కళ్ళునైనా తీసుకొనొస్తే నువ్వు చేసిన సహాయానికి చిన్న తృప్తైనా మిగులుతుందంటే ఆ దేవుడు నాకు అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. పాపం రుక్మిణి గారు దేవతలాగా నీకు కళ్ళిచ్చి చనిపోయారు. ఆవిడ త్యాగం కూడా వృధా అయింది.